వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. శ్రీశైలం డ్యాం పై కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జూలై మొదటి వారంలోనే శ్రీశైలం నీరు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి శ్రీశైలం ప్రాజెక్టుకు 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పలువురు మంత్రులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నీళ్లు ఇస్తే రైతులు ఇక్కడ బంగారం పండిస్తారు. మనది వ్యవసాయ ఆధార రాష్ట్రం. సాగు బాగుండాలంటే నీళ్లుండాలి. అందుకే సాగునీటి ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. 14, 19 68,000 కోట్ల రూపాయలు ఆధునిక దేవాలయాలకి సాగునీరు జలాశయాలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్క రాయలసీమలో 12,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. కానీ దురదృష్టం, 5 ఏళ్ళు ఒక పార్టీ వచ్చింది, పేరు కూడా చెప్పను. ఆ పార్టీ వచ్చి నారాయలసీమని 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ 2,000 కోట్ల రూపాయలు జీతాలకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ నేను వచ్చాం, NDA వచ్చింది. ఈ సంవత్సరం ఒకే ఒక ప్రాజెక్టు హంద్రీ నీవా 3,850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4 TMC నీళ్లు తీసుకుపోయే విధంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది NDA ప్రభుత్వం. నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, 11వ తారీఖున పంపులు ప్రారంభిస్తాం. 15వ తారీఖు జీడిపల్లికి నీళ్లు తీసుకుపోయే బాధ్యత ఈ ప్రభుత్వానిది. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, సాగునీటి విషయంలో సీమలో పేటెంట్ ఏదైనా ఉందంటే అది NDAది, తెలుగుదేశం పార్టీది. తెలుగు గంగ ఎవరు తమ్ముళ్ళు ప్రారంభించిందని మిమ్మల్ని అడుగుతున్నా. పోతిరెడ్డి పాడు ప్రారంభించింది ఎప్పుడని మిమ్మల్ని అడుగుతున్నా. గాలేరు నగరు ఎవరు ప్రారంభించారని మిమ్మల్ని అడుగుతున్నా. హంద్రీ నీవా ఎప్పుడు వచ్చిందని మిమ్మల్ని అడుగుతున్నా. గండికోట మొదలుకొని అన్ని ప్రాజెక్టులు కడాకు సిద్ధాపురం వరకు నేనే ప్రారంభించా, నేనే నిర్మాణం చేశాం. ఉభయ గోదావరి జిల్లాల భక్తుల కోరిక మేరకు నర్సాపురం నుంచి తిరు అన్నమాలై, అరుణాచలం వెళ్లడానికి నూతన ట్రైన్ ను కేంద్ర భారీ పరిశ్రమల సహాయ మంత్రి శ్రీనివాస వర్మ లాంఛనంగా ప్రారంభించారు. ఈ ట్రైన్ వలన ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు అరుణాచలేశ్వరుని దర్శించుకోవచ్చని, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అదలు నిలబడవలసి ఉంటుంది, తర్వాత ఇస్తాం మనోడు పో చూడు అలా అధ్యక్షురాలు టీఆర్ఎస్ మెంబర్ జక్కమూడి కుమార్ గారితో కలిసి ఈ ట్రైన్లో ప్రయాణం చేయడం జరిగింది. భక్తులతో వ్యక్తిగతంగా అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఈ ప్రాంతం నుండి ఇదివరకు అరుణాచలం వెళ్ళాలి అంటే విజయవాడ పోయి లేకపోతే శేషాద్రి ఎక్కి కాట్పడిలో మరొక ట్రైన్ ఎక్కడం ద్వారా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నది. దేశంలోనే పెద్ద ఎత్తున అరుణాచలేశ్వరునికి దర్శించుకునేటువంటి భక్తుల్లో నరసాపురం ప్రాంతంలో ఎక్కువ ఉన్నారు. రమణ మహర్షి ఆశ్రమాలు కూడా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉన్నాయి. కాబట్టి వేళ కేంద్ర ప్రభుత్వం మీద తీసుకొచ్చినటువంటి ఒత్తిడి కారణంగా రైల్వే శాఖ అధికారులతో పదే పదే చర్చించడం ద్వారా వేళ ఒక 3 నెలల పాటు రైతులుగా ఈ ట్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది. తప్పనిసరిగా ప్రయాణికులందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి. ఈ 3 నెలల అనంతరం కూడా ప్రయాణికుల రద్దీని బట్టి తప్పనిసరిగా దీన్ని కంటిన్యూ చేయాలనేటువంటి ఆలోచన కూడా మేము చేస్తున్నాం. కాబట్టి ఈ 3 నెలల పాటు పెద్ద ఎత్తున ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే అరుణాచలమే కాకుండా ప్రధానమైనటువంటి ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే తిరుపతి పుణ్యక్షేత్రం ఉన్నదో తిరుపతిని కూడా తిరుపతి మీదుగా అరుణాచలం వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తిరుపతి వెళ్ళేటువంటి భక్తులు కూడా దీన్ని పెద్ద ఎత్తున వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అవకాశం ఉంది అనేటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా చెప్తూ మరొకసారి రైల్వే శాఖ అధికారులకు ఈ ట్రైన్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి దానికి శాసనసభ్యులు నాయకర్ గారికి వారు ఇచ్చినటువంటి సహకారాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది. కృష్ణా గోదావరి జలాల పవిత్ర సంగమం దగ్గర నాయకులు అధికారులతో కలిసి జలహారతి నిర్వహించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పానికి అందరూ సహకరించాలని కోరారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే గోదావరిలో ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి కలిసిపోతూ ఉందో, ఉప్పు నీటిలో కలిసిపోతూ ఉందో, మరి అటువంటి వరద నీరుని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయడం ద్వారా అటు ఉత్తరాంధ్రకి అటు రాయలసీమకి తీసుకెళ్లి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆశయం
మరి ఏదైతే ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత లోపుగా ఆ ఫలాలు కొంత మేరకైనా సరే అందజేయాలనే ఆలోచనలో భాగంగానే పట్టిసీమ ఎత్తిపోతల పథకం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఆ యొక్క పట్టిసీమను ఆ రోజు నేను 14, 19 ఆ రోజు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాసనసభలో చూసాం. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ అని ఆ రోజు ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి కూడా నేను చూసా. కానీ మీరు చూసారు ఆ రోజు పట్టిసీమ నిర్మాణం అయినటువంటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చూస్తే ఆ పట్టిసీమే ఇటు కృష్ణా డెల్టాకి 13 లక్షల ఎకరాల స్థిరీకరణకు పట్టిసీమ ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఆ పట్టిసీమ వల్ల గోదావరి వరద జలాల్ని ఈ కృష్ణా డెల్టాకు ఉపయోగించుకోవడం ద్వారా తద్వారా ఈ యొక్క కృష్ణా నది ఎగువన శ్రీశైలంలో ఆ యొక్క బ్యాక్ వాటర్ ని అటు రాయలసీమకి ఏ రకంగా ఉపయోగించుకుంటున్నామో గత 7-8 సంవత్సరాలుగా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే మొన్న సంవత్సరం మీరు చూశారు, రాయలసీమకు సంబంధించినటువంటి మరి ఏ రిజర్వాయర్ చూసినా కూడా 90-95% మరి నీటి సామర్థ్యంతో నిలువ చేయగలిగాము అని అంటే మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు అనే విషయాన్ని, ఆయన విజన్ అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా గుర్తు చేస్తూ ఆ రకంగా పట్టిసీమ వల్ల మరి ఈరోజు చూస్తే దగ్గర 14, 19లో అంటే ఆ రోజు మనం మొదటిసారి ఏదైతే మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 263 టీఎంసీలని ఆ రోజు 14, 19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మరి తరలించడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది శ్రీశైలం రిజర్వాయర్ కంటే కూడా మరి ఎక్కువ మరి నీటి భాగస్వామ్యం అనేటువంటిది. అదేవిధంగా ఇప్పటి వరకు కనుక చూసినట్లయితే మరి దగ్గర 428 టీఎంసీలు ఈ రోజు వరకు కూడా పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను తరలించింది. అంటే ఈ రకంగా నాగార్జున సాగర్ కంటే కూడా ఎక్కువ నిలువ చేసేటువంటి కెపాసిటీని మించి నీటిని ఈవేళ మనం మరి ఇటు కృష్ణా నదికి తరలించడం జరిగింది అని అంటే ఈ రకంగా పట్టిసీమ వల్ల ఏ రకమైన ప్రయోజనాలు అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే దగ్గర ఆ రోజు 5 సంవత్సరాల్లో పట్టిసీమ వల్ల ఏదైతే కృష్ణా డెల్టాకు మరి దగ్గర 50,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని ఆ రోజు సమకూర్చడం జరిగింది. అంటే కేవలం 1,300 కోట్ల రూపాయలతోటి మనం పట్టిసీమను ఆ రోజు నిర్మాణం చేస్తే ఆ 1,300 కోట్ల రూపాయల పట్టిసీమ 50,000 కోట్ల రూపాయల సంపదను 5 సంవత్సరాల పాలనలోనే సృష్టించింది అని అంటే పట్టిసీమ అనేది ఈ యొక్క కృష్ణా డెల్టాకు ఒక వరప్రసాదైనగా తద్వారా రాయలసీమను మరి ఆ కరువు కాటకాల నుంచి కాపాడేటువంటి విధంగా ఏ రకంగా మనకు ఉపయోగపడింది అనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ అటువంటి పట్టిసీమ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎత్తిపోతల పథకాలని కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి 5 సంవత్సరాల్లో మనందరం కూడా చూసాం. 1040 మరి లిఫ్ట్ ఇరిగేషన్లు ఉంటే గత 5 సంవత్సరాల మరి ఆ యొక్క పాపం ఫలితం దగ్గర 450 లిఫ్ట్ స్కీమ్లు మూతపడినటువంటి పరిస్థితి. 8 లక్షల ఎకరాలకు ఆ ఎత్తిపోతల లిఫ్ట్ స్కీమ్ ద్వారా సాగునీరు అందిస్తే గత 5 సంవత్సరాల పాలన ఫలితం 4 లక్షల ఎకరాలకు మరి లిఫ్ట్లు పనిచేయక మరి మూతపడినటువంటి పరిస్థితి దుస్థితి మొన్న మనం అందరం కూడా చూసినటువంటి స్థితి. మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ లిఫ్ట్ స్కీమ్స్ అన్నింటినీ కూడా మళ్ళీ బాగుపరిచి మొత్తం 8 లక్షల ఎకరాల ఆయకట్టుకి కూడా ఆ లిఫ్ట్ల ద్వారా నీరందించేటువంటి విధంగా ఇప్పుడే ఒక ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే మూతపడినటువంటి ప్రతి లిఫ్ట్ స్కీమ్ ని కూడా బాగు చేసి మళ్ళీ వాటిని టెండర్లు తెలిసి ఆ యొక్క రిపేర్లు అదేవిధంగా మరి ఏదైతే ఆ ఓఎండ్ఎం కూడా మరి టెండర్ల ద్వారానే చేసి రైతులకు ₹1 భారం కాకుండా చేయలేని ఆలోచనతో లిఫ్ట్ స్కీములు కూడా బాగు చేస్తున్నాం అనేటువంటి పరిస్థితి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి యొక్క ప్రతి వరదలో వచ్చేటువంటి ప్రతి నీటి పొట్టుని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎప్పుడు కూడా మాకు ఓడే చెప్తూ ఉంటారు, ఒక సంవత్సరం బాగా వర్షాలు బాగా పడి ఒక సంవత్సరం నదుల్లో బాగా వరద నీరు వస్తే దాన్ని మనం రిజర్వ్ చేసుకోవడం ద్వారా మళ్ళీ 1-2 సంవత్సరాలు సమయంగా వర్షాలు పడకపోయినా కూడా
కరువు కాటకల నుంచి కాపాడుకోవచ్చు. ప్రతి నీటి బొట్టుని కూడా ఒడిసి బట్టి ఆఖరి ఎకరం వరకు, ఆఖరి రైతు వరకు అందజేయాలనేది చంద్రబాబు నాయుడు గారు మాకు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. దానిలో భాగంగానే లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి వాటర్ మేనేజ్మెంట్, దానికి ఉదాహరణ ఇక్కడే మీకు తెలుసు పులిచింతల. ఏదైతే ఇప్పుడు మన ప్రకాశం బ్యారేజ్ కి ఎగువని మన పులిచింతల మరి ఏదైతే ప్రాజెక్ట్ ఉంది, మరి ఆ పులిచింతలకు సంబంధించి ఈ రోజు కూడా ఇంకా 20 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎప్పుడుది? గత సంవత్సరం వర్షాకాలంలో కృష్ణా నదికి ఏదైతే ఫ్లడ్ వచ్చిందో ఆ ఫ్లడ్ కు సంబంధించిన వాటర్ ని మనం ఆ రోజు 45 టీఎంసీల నీటిని నిల్వ చేసుకుని, తద్వారా మన వేసవి కాలంలో కానీ మన ఆఖరి ఖరీఫ్ అయిపోయిన తర్వాత రబీకి కానీ ఉపయోగించుకున్న తర్వాత మరి ఈ రోజు కూడా 20 టీఎంసీల నీరు జూలై నెలలో కూడా పులిచింతల్లో నిల్వ చేయగలిగామంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క వాటర్ మేనేజ్మెంట్. నేను ఎందుకు మాట చెప్తూ ఉన్నానంటే, గత సంవత్సరం కూడా నేను కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇదే పట్టిసీమకు ఆ రోజు నేను రావడం జరిగింది. మరి ఆ రోజు నేను చూస్తే పులిసింతల్లో ఎంత రిజర్వ్ ఉందంటే 1/2 టీఎంసీ. చూసుకోండి ఒక్కసారి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ లో వాటర్ మేనేజ్మెంట్ ఎంత తేడా ఉందనేది పులిచింతలో ఒక ఉదాహరణ. నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కెనరా బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ మాధవరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ముందుగా స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యానికి మరియు ఫ్యాకల్టీ సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థులు అందరూ కూడా 10th క్లాస్ అవ్వగానే కాలేజ్ దశలోకి రావడం జరిగిందంటే అది మీ భవిష్యత్తుకు మొదటి మెట్టు అని, ఈ విద్యలోనే నేర్చుకున్నది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని సామాజిక వర్గ ప్రజలకు మేలు జరిగిందని పాలకొల్లు మండలం పలు గ్రామంలో టీడీపీ నాయకులు కోడి విజయభాస్కర్, ముగ్గురు కంటే మనిషి పాముల రజని నేతృత్వంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పడింది అంటే ఒకరికంటే 13,000 మాత్రమే పడింది. అప్పుడైతే ఒక మనిషికి ఇచ్చారు జగన్ ప్రభుత్వంలో. ఇప్పుడు ముగ్గురు పిల్లలు కాబట్టి మీకు 3 13 39,000 పడింది. గతంలో అయితే కనుక ఒక 13,000 పడింది, ఒక్కరికే పడింది. తల్లి వందనం అనేది వాళ్ళే ఇచ్చారు, మనం ఇచ్చాం. మనం ఇచ్చిన దానికి వాళ్ళు ఇచ్చిన దానికి డిఫరెన్స్ తెలియపరచడం కోసం వచ్చానమాట. అంతే కదమ్మా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు పిల్లలు వేస్తారని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన భార్య కూడా చెప్పింది, ఇద్దరు పిల్లలు ఉంటే కనుక ఒక్కొక్కరికి 15,000, ఒక పిల్లకి 15,000, ఇద్దరుంటే 30,000 అని చెప్పింది ఆవిడ. కానీ ఇలా అంటే వాళ్ళు మాట చెప్పి మరం తిప్పారు. మనమేంటి అన్నా మాట నిలబెట్టుకోవడం కోసం ముగ్గురున్నా 39,000, నలుగురున్నా 52,000, ఐదుగురున్నా 65,000. ఒక చోట అక్కడ కడపలో అయితే కనుక 12 మంది పిల్లలు ఉన్నారు. 12 మందికి కూడా మనిషికి 13,000 చొప్పున వేసారన్నమాట. అంటే మాట నిలబెట్టుకోవడం కోసం. ఇప్పుడు ఇవాళ ఏంటంటే ఇప్పుడు తెలియపరచడం కోసం వచ్చానమాట. అమ్మా మీకు సంతోషమే కదా, ప్రభుత్వం బాగుంది కదా, కూటమి ప్రభుత్వం వచ్చింది. మనవడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికి కూడా 3,000 6,000 అయింది. ఇప్పుడు మీకు కూడా వస్తుందండి, ఇంట్లో ఇద్దరికి వస్తుంది. బియ్యం కానీ లేదా అన్ని బాగున్నాయి. రేపటి నుంచి మీరు ఎక్కడికన్నా ఊరు వెళ్ళాలంటే రేపు ఆగస్టు 15 నుంచి ఫ్రీగా వెళ్ళొచ్చు అనమాట. ఆడవాళ్ళందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళాలన్నా మనం ఫ్రీగా వెళ్ళొచ్చు. గతంలో మీకు మేము పెన్షన్ ఇప్పించినప్పుడు మనవాడికి ఎంత ఉండేది, 2,000 ఉండేది. జగన్ గారు వచ్చి 4 సంవత్సరాలు 3,000 చేశాడు. అప్పుడు నాన్న ఉండేవాడు, నాన్నకు కూడా ఇప్పుడు 3,000 వచ్చింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చెప్పాం, మనం
3,000 కాదు, నెగ్గిన వెంటనే 4,000 ఇస్తామని చెప్పాం. 4,000 అంటే మనం ఎప్పుడైతే ఎలక్షన్ లో వాగ్దానం చేసామో అప్పటి నుంచి 3 నెలలు 3,000, ఆ నెల జూన్ నెలది 4,000 కలిపి 7,000 ఇచ్చాం. గుర్తుందా మీకు? 7,000. ఈ రాజేష్కి ఏం చేసాం, 3,000 నుంచి ఒకేసారి 6,000 పెంచాం కదా. మీకు అన్ని విధాల మనకి ప్రభుత్వం బాగుందిగా. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. అమరావతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ధి, సంక్షేమం తదితర అంశాలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రులు పాల్గొన్నారు. నర్సాపురం నుంచి అరుణాచలం ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మకు పాలకొల్లు రైల్వే స్టేషన్ లో బీజేపీ శ్రేణులు, పాలకొల్లు ప్రముఖులు మరియు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఇప్పటి వరకు అరుణాచలంకు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నర్సాపురం, పాలకొల్లు, భీమవరం ప్రాంతాల నుంచి అరుణాచలం వెళ్లేందుకు సరైన రైలు మార్గం లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడేవారిని వారానికి ఒక రోజు ఈ ప్రత్యేక ట్రైన్ రైల్వే శాఖ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చేసిన కృషికి పాలకొల్లు పట్టణ ప్రముఖులు మంత్రికి ఘన స్వాగతం తెలిపి కృతజ్ఞతలు తెలిపారు.
మిషమైనా కుట్టదు అంటారు. మరి అలాంటి ప్రముఖ శైవక్షేత్రాలు శ్రీశైలం కానీ తిరువన్నామలై కానీ ఇలాంటి ప్రముఖ క్షేత్రాలన్నిటికీ కూడా భక్తులు రద్దీ ఎక్కువైన ఈ తరుణంలో మనకి 2 ట్రైన్లు మారి ఆల్మోస్ట్ 2 ట్రైన్స్ మారి కాట్పడి వరకు వెళ్ళి అక్కడి నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఈరోజు ప్రయాణికులది. మరి ఇలాంటి సందర్భంలో మన కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు మరి ఇక్కడి నుంచి మనకు నర్సపూర్ నుంచి తెలియజేసిన ఎక్కువ నాన్నగారు ఏరియా నుంచి ట్రైన్ వేసినందుకు చాలా సంతోషం. మినిస్టర్ గారికి ఇది రెగ్యులర్ చేసి కంటిన్యూ చేయాలని కోరుతారు. ఈరోజు ఈ నర్సాపురం నుంచి అరుణాచలానికి స్పెషల్ ట్రైన్ వేయటం అనేది చాలా సంతోషం కలిగిస్తోంది. ముఖ్యంగా ఈ కేంద్ర మంత్రివర్యులు ఈ శ్రీనివాస్ వర్మ గారి యొక్క ప్రోత్సాహంతో, అలాగే గౌరవ నాన్నగారి యొక్క ఆశీస్సులతోటి, అలాగే భక్తులందరూ కూడా అందరి యొక్క ఆకాంక్ష మేరకు ఇక్కడ నర్సాపురం నుంచి అరుణాచలానికి డైరెక్ట్ స్పెషల్ ట్రైన్ వేయడం అనేది ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. దీని సందర్భంగా భక్తులందరి తరపున ఈ రైల్వే శాఖకి అందరికీ కూడా ఈ కార్యక్రమానికి ప్రోత్సహించినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది చిరకాల స్వప్నం. నాన్నగారి యొక్క ఆశీస్సులతోటి అరుణాచల క్షేత్రానికి ఆంధ్ర రాష్ట్రంతో ఎంతో అనుబంధం అనేది ఏర్పడింది. ముఖ్యంగా ఈ గోదావరి జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు నిత్యం కూడా అరుణాచల క్షేత్రానికి ఎన్నో వ్యయ ప్రయాసాలకి వచ్చి అది కాట్పాడి జంక్షన్కి వెళ్ళటం, తర్వాత బస్సులవి మారి వెళ్ళటం అనేది చేసేవారు. ఈ డైరెక్ట్ ట్రైన్ ఉండటం వల్ల ఎంతో సౌకర్యంగా ఉంటుంది, చాలా సంతోషం కలిగిస్తోంది. ఈ కార్యక్రమంలో పాలకొల్లు మండలం రెవెన్యూ అధికారి దుర్గా కిషోర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధం లేని ఒక వ్యక్తి మహిళ విఆర్ఓను 5 రోజుల నుంచి ఫోన్ చేసి బెదిరింపులు గురి చేస్తుందని అన్నారు. ప్రభుత్వం గుర్తింపు కార్డు లేకుండా విలేకరులమని చెప్పి ప్రభుత్వాధికారులు విధులను ఆటంకం కలిగిస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యక్తులు మన గ్రామ రెవెన్యూ అధికారి పాలకొల్లు రూరల్ వారిని బెదిరించడమే కాకుండా అదేవిధంగా మండల స్థాయి అధికారులని, ముఖ్యంగా ఈఓపీఆర్డీ గారు, అలాగే పంచాయత్ సెక్రటరీ, తహసీల్దార్ అయిన నన్ను బెదిరిస్తూ ఒక న్యూస్ని ప్రచురించడం జరిగింది. పూర్తిగా నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి, అందులో మెన్షన్ చేయకుండా తహసీల్దార్ యొక్క పేరుని మరి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఆర్టికల్స్ని ప్రచురిస్తున్నారు. వారికి ఎటువంటి ఆధారం లేకుండా, ఎటువంటి అక్రెడిటేషన్ లేకుండా మరి పత్రికా విలేకరుని చెప్పుకుంటూ మరి నిరాధారమైనటువంటి వార్తలను ప్రచురించడం చేస్తుంది. ముఖ్యంగా విఆర్ఓకి సంబంధించి గత 4-5 రోజులుగా ఫోన్ చేస్తూ మరి పట్టణంలో ఉన్నటువంటి వివిధ లేఅవుట్ల గురించి ప్రశ్నిస్తూ, ఆమెను ప్రతిరోజు ఫోన్ చేస్తూ ఇబ్బంది పెడుతూ, మరి విఆర్ఓ యొక్క డ్యూటీలను సక్రమంగా నిర్వర్తించకుండా ఆమెను బెదిరిస్తూ, అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి నన్ను కూడా మరి బెదిరిస్తూ వాళ్ళు బ్లాక్మెయిల్ నేచర్లో మా యొక్క విధులకు ఆటంకం కలిగించారు. అదేవిధంగా మమ్మల్ని బెదిరించడం కూడా జరిగింది. మీరు కనుక స్పందించకపోతే న్యూస్ రాస్తామని చెప్పడం కూడా నాకు బెదిరించి మరీ వారు వెళ్ళడం జరిగింది ఆ రోజు. దానికి ఇక్కడ మా ఆఫీస్ కార్యాలయ సిబ్బంది కూడా ముఖ్యంగా సాక్షులు. అదేవిధంగా విఆర్ఓని ఒక లేఅవుట్ విషయమై చాలా రోజుల నుంచి ఈ నెల 1వ తారీఖు నుంచి కూడా ఆమెను వేధిస్తూ ఉండడం మరి నిజంగా బాధాకరమైన విషయం. ఏదైనా వివరణ కావాలంటే ఒక తహసీల్దార్ని సంప్రదించి వారికి ఒక టైం ఇచ్చి ఆ యొక్క లేఅవుట్ గురించి కానీ లేదా వాటికి సంబంధించిన వివరాలని తెలుసుకునే విధంగా ఉండాలి తప్ప ఈ విధంగా బెదిరింపు ధోరణిలో పనిచేయకూడదని. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్కి మీరు ఇచ్చేసినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాస్ అందరికీ నేను ఒకటే కోరుకుంటున్నాను, మేము కూడా నిష్పక్షపాతంగా ఇక్కడ ఉద్యోగం చేయడానికి వచ్చాం. ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కావాల్సి వచ్చినప్పుడు మేము ప్రొవైడ్ చేయడానికి, అది ఆర్టీ యాక్ట్ అవనండి లేదా మామూలుగా అవనండి, మేము ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. అంతే తప్ప ఇలా బెదిరింపు ధోరణిలో మమ్మల్ని కనుక ఇస్తే మేము కూడా లీగల్గా ప్రొసీడ్ అవుతాం. అదేవిధంగా ప్రెస్ కౌన్సిల్కి రాస్తాం, అదేవిధంగా ఎడిటర్ గిల్స్ కూడా రాయడం జరుగుతుంది. దీని ప్రకారం నిజంగా చట్ట ప్రకారం నిజంగా చర్య తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇదే పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేయడం ఏమనగా మీ అందరి సపోర్ట్ మాకు కావాల్సి ఉంటుంది. నిజమైనటువంటి పత్రికా విలువలు, నిజమైనటువంటి ఇవి ఉండాలి అంటే మనం ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ఈ పత్రికా విలేకరుల ముసుగులో మమ్మల్ని ఇలా బెదిరించడానికి ప్రయత్నం చేశారో వాళ్ళపై ఖచ్చితంగా మేము వారి మీద లీగల్ యాక్షన్ ప్రొసీడ్ అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.
చేసింది కాకర ప్రసాద్ గారు అని ట్రూ కాలర్లో చూసి తెలుసుకున్నానండి. అన్నిసార్లు ఫోన్ చేసేసరికి నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదు, నేను ఇండివిజువల్ కాదు, మండల ఆఫీస్లో కన్సల్ట్ చేయండి అని చెప్పాను సార్. అప్పటికి కూడా ఎంఆర్ఓ గారు ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను ఫోన్లో మాట్లాడతాను అని అడిగారు సార్. ఫోన్లో మాట్లాడడానికి కోర్టులో ఉన్నారండి, రేపు వెళ్ళి మీరు మండల ఆఫీస్లో కన్సల్ట్ చేయండి అని చెప్పానండి. అప్పుడు కూడా ఉన్నారా లేదా అని అడిగితే సార్ ఉన్నారండి అని ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. అప్పుడు వచ్చి కలిసాడండి. అందరికీ నమస్కారం అండి. నేను గ్రామ రెవెన్యూ అధికారి చింతపల్లి అండి. నా పేరు మండల నరసింహారావు అండి. ఇక్కడ విఆర్ఓస్ అనేటప్పటికీ ఇక్కడ లేఅవుట్స్ ఏది జరిగినా సరే పాత గతంలో జరిగిన లేఅవుట్స్ కూడా విఆర్ఓస్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. బయట నుంచి వచ్చి మేము విలేకరణ అని చెప్పేసి అని అంటున్నారు. మీ ఐడి కార్డు అంటే ఐడి కార్డు చూపిస్తేనే నువ్వు చెప్పవా అనే పరిస్థితి వాళ్ళకు ఉంది. అయితే ఏంటంటే ఈ లేఅవుట్స్ అన్నింటికి కూడా బాధ్యత ఎవరు అంటే పంచాయతీ సెక్రటరీ గారు. నాన్ లేఅవుట్ అయినా లేఅవుట్ అయినా దాని యొక్క మెయింటెనెన్స్ అంతా కూడా వాళ్ళే చూసుకోవాలి. వాళ్ళు ఫోన్ ఎత్తకపోవడం వల్ల కానీ వేరే వేరే కారణాలతో విఆర్ఓలకు ఫోన్ చేసి విఆర్ఓని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ రకమైన ఇబ్బంది పడడం వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం. అందరూ వాళ్ళు ఏం భయపడవలసిన పరిస్థితి. ఇప్పుడు ఈ అమ్మాయి గ్రేడ్ 2 విఆర్ఓ ఉంది. అందు గురించి ఈ అమ్మాయి భయపడిపోయి అన్నిసార్లు అతనికి ఫోన్ లిఫ్ట్ చేసి అన్ని రకాలుగా చెప్పడం జరిగింది. అంటే ఈ విషయంలో విఆర్ఓస్ని ఇబ్బంది పెట్టడానికి మా చేతుల్లో ఏముంటుందండి? ఇప్పుడు కన్వర్షన్ కట్టుకుంటారు, కన్వర్షన్ కట్టుకున్న తర్వాత పూడ్చుకోవడానికి అంతా కూడా వాళ్ళు చేస్తారు. అంతా కూడా పంచాయతీ కార్యదర్శి దాని యొక్క బాధ్యత అంతా తీసుకుంటారు. మమ్మల్ని విఆర్ఓస్ని ఇబ్బంది పెడితే మేము ఏం చేస్తాం? ఒక తహసీల్దార్ గారిని ఆయన అలా మాట్లాడాడంటే అసలు విఆర్ఓని ఏ రకంగా మాట్లాడుతున్నాడు అనేది మీడియా మిత్రులుగా మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ విషయాన్ని ఖండించడం జరుగుతుందని మా విఆర్ఓస్ అసోసియేషన్ తరఫున. థ్యాంక్ యూ అండి. మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1659వ రోజు చిరంజీవి సోమవరపు మిహిరశ్రీ మొదటి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు సోమవరపు రాజేష్, శ్రీమతి శ్రీ తేజ USA స్వగ్రామము కాటూరు కృష్ణా జిల్లా వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, కేశవ పిస్నిరాము తదితరులు పాల్గొన్నారు. ఆకలికి అలమటించకుండా ఉండాలని మొబైల్ వ్యాన్ ద్వారాగా అన్న క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1659వ రోజులకు చేరుతుంది. ఈ 1659 రోజులు నిర్విఘ్నంగా నిరాఘాటంగా ఈ పేదల ఆకలి తీరడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ ఆకలి తీర్చేటువంటి దాత శ్రీ సోమవరపు మిహిరశ్రీ మొదటి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు సోమవరపు రాజేష్ గారు, శ్రీ తేజ గారు USA స్వగ్రామం కాటూరు కృష్ణా జిల్లా. మిహిరశ్రీ నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఇటువంటి పుట్టినరోజు జరుపుకోవాలని, అలాగే ఆ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిగి ఈ పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు అందించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా. Happy birthday to you, happy birthday to you, happy birthday to you, Mihiresri, happy birthday to you, Mihiresri.
దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టిన జాతీయ స్థాయి సమ్మెలో స్థానిక పాలకొల్లు ఎల్ఐసి కార్యాలయ ఉద్యోగులు పూర్తి స్థాయిలో పాల్గొన్నారు. ఈ నిరసన సభలో ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు శ్రీ మురళీకృష్ణ మాట్లాడుతూ కార్మికుల హక్కులను హరించి వేసే 4 కొత్త లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేసి కార్మిక చట్టాల సవరణకు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సంఘ కార్యదర్శి శ్రీ సురేంద్రన్ మాట్లాడుతూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 100% పెంచడాన్ని తీవ్రంగా నిరసించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.